హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంటుందో రాబోతున్న సీజన్ 11 ఆప్షన్కి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ సీజన్ 11 ఆప్షన్ వచ్చేసరికి అయితే ఆగస్ట్ సెకండ్ వీక్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన హెడ్ కోచ్ గురించి అయితే మాట్లాడుకుంటే కిషన్ కుమార్ హుడా సార్ ఈ సీజనే తననైతే తీసుకున్నారు ఫర్ 3 years. అంటే ఫ్యూచర్గా 3 years వరకు అయితే తినే హెడ్ కోచ్గా అయితే చేయబోతున్నాడు. సో 3 yearsకి అయితే లాంగ్ టైం చూసుకుంటాడు కాబట్టి సో న్యూ టీమ్ని బిల్డ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం సీనియర్ ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ ఇప్పుడున్న హై బడ్జెట్ ప్లేయర్స్ కూడా అంటే పవన్ కుమార్ షరావత్ని, పర్వేష్ బైన్స్వాల్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డ్యూ టు ద బడ్జెట్ ఇష్యూస్ అండ్ కొత్త టీమ్ని బిల్డ్ చేయాలనుకుంటారు మ్యాక్సిమం ఎప్పుడైనా కొత్త కోచ్ రాగానే. సో అదే ప్రాసెస్ ఫాలో అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం అయితే అందరి ప్లేస్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ అజిత్ పవర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తను ఒక మంచి కవర్ డిఫెండర్ కాబట్టి. అండ్ లాస్ట్ సీజన్గా కొనసాగుతున్న ఎన్వైబీ ప్లేయర్స్ని అయితే ఈ సీజన్ కూడా వాళ్ళే ఆడతారు. ఎందుకంటే వాళ్ళకైతే 2 years కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి. ఆ 4 members వచ్చేసరికి అయితే అంకిత్, కర్ పాటిల్, ప్రఫుల్ జోహారీ, సంజీవి, ఈ 4 players అయితే ఈ సీజన్ కూడా కొనసాగనున్నారు. మంచి టాలెంటెడ్ ప్లేయర్సే, కానీ లాస్ట్ టైం ఆ ప్రెజర్ని ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ని అయితే కంటిన్యూగా అయితే చూపించలేకపోయారు. సో చూడాలి ఇప్పుడు ఎలా ఆడతారో ఈ సీజన్. ఫ్రెండ్స్, ఆప్షన్లో వచ్చేసరికి అయితే మ్యాక్సిమం ఒక సీనియర్ డిఫెండర్ని అయితే టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తనని అయితే టీమ్గా లీడ్ చేయమని అయితే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా జూనియర్స్ రైడర్స్ తోటి, ఇంకా మీడియం రైడర్స్ తోటి అయితే కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కిషన్ కుమార్ స్ట్రాటజీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి. సో నవీన్ కుమార్ మన టీంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎందుకు ఏంటిది అనేది లాస్ట్ వీడియోలో చెప్పాము. ఒకసారి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం నవీన్ కుమార్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ పవన్ అయితే ఆల్మోస్ట్ వదిలేస్తారు. ఒకవేళ పవన్ తక్కువకి వస్తే పవన్ని బైబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం పవన్ అయితే తక్కువ ప్రైస్కి అయితే రాడు. సో కొనే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ఇంకా పవన్కి గుడ్ బై చెప్పడమే. మ్యాక్సిమం అయితే ఒక మంచి డిఫెండర్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ మోటివ్తోనైతే దాంతోనైతే ఆప్షన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూడాలి ఎలాంటి టీంని అయితే బిల్డ్ చేస్తారో. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.